నగరాన్ని రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. హైదరాబాద్, విజయవాడకు ధీటుగా గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చొరవతో త్వరలోనే యూజీడీ పనులు పూర్తి చేస్తామన్నారు. బుధవారం స్థానిక 45వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సీసీ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా హెచ్డిపిఈ వాటర్ పైపులు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. 3 ఏరియాస్లో జీవీఆర్ఎస్ కాలేజ్ రోడ్డు, గౌతమి నగర్ ఒకటి, అదేవిధంగా ముత్యాల రెడ్డి నగర్ ఏరియాల్లో 3 ఏరియాల్లో కూడా ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ డ్రైన్స్ మూసుకుపోయి స్థానికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఈ రోడ్డు అయితే మరీ ప్యాచ్ వర్క్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని పూర్తిగా 68 లక్షల రూపాయలకి గాను ఈరోజు వర్క్స్ జరగబోతా ఉన్నాయి. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్లోనే వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రజలందరికీ యూజీడీ వర్క్ ఎప్పటి నుంచో కూడా లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతగాంతనం కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్కి అందజేయక ఈరోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ మొత్తం యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం, అవి మళ్ళీ వేయకుండా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం జరిగింది. వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక 900 కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది. జోన్ 1, జోన్ 2 జస్ట్ ఒక 70 కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్లో అంటే నా వరకైతే నేను ఒక హామీ అనుకోండి, ధీమా అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, రానున్న సంవత్సరం లోపు ఖచ్చితంగా ఒక హైదరాబాద్, విజయవాడకి ధీటుగా మన గుంటూరు తయారవబోతా ఉంది. రాజధాని నగరానికి అత్యంత చేరువుగా ఉంది. దీనికి ఒక రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మరిన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేమందరం కూడా డెడికేటెడ్గా ఉన్నాము. మా ఎంపీ గారు చాలా చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. సో అందరం కృషి చేసి ఎట్టి పరిస్థితిలో గుంటూరు నగరానికి ఒక వైభవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మా హయాంలో తీసుకొచ్చి తీరుతామని మాత్రం చెప్తున్నాను.